ఆకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. దేవునికి ఎంతైనా మనము రుణస్థులమై ఉన్నాం. దేవునికి మరొకసారి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరిచి దేవుడు మరలా ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, గత రాత్రి మరి చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. ఈ నూతన సంవత్సరంలో మరి నేను చెప్పబోయే వాక్యం ఒక అంశం ఏంటంటే, నూతన సంవత్సరంలో మనము చేయవలసినటువంటి పనులు. కనుక ఖచ్చితంగా తప్పకుండా మన వ్యక్తిగత జీవితంలో వీటిని మనం అనుసరించాలి. దేవుడు ఏ మాటనైతే నూతన సంవత్సరంలో మొదటి రోజు వాగ్దానముతో కూడినటువంటి మాటలు గత రాత్రికి అది ఈ సంవత్సరం మనం వాగ్దానాలు తీసుకున్నాం. అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. వాగ్దానం తీసుకున్నామని చాలా సంతోషపడ్డాను. నాకు మంచి వాగ్దానం వచ్చిందని, నా బాధకు తగినట్లుగా, నా సమస్యకు తగినట్లుగా, నా కుటుంబానికి తగినట్లుగా, నా జీవితానికి తగినట్లుగా దేవుడు నాకు మంచి వాగ్దానం చేశాడని మనం చాలా సంబరపడ్డాం, చాలా సంతోషపడ్డాం. ఓకే, దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరలా మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలంటే, నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మొదటిగా ఆయన చెప్పిన మాట కూడా మనము వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడో క్లుప్తంగా వివరంగా కొద్ది మాటలు మనము నేర్చుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. దొరకలేదు హెబ్రీయుల పత్రిక, నేను తీసుకున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మనము చేయాల్సినటువంటి పనులేంటి. అయ్యే పిల్లలు కూర్చోవాలి, ఎవరు మాట్లాడదు. ఏమిటి అంటే, ఇక్కడ దేవునికి ఇష్టము లేని కార్యములను మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. అంటే నిర్జీవ క్రియలను మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన 31 పగలు ఉపవాస కూడుకులు మనం విన్నాం. ఏమండి, మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇజ్రాయేలు ప్రజలు ఏమండి, వారి పాపములను వారు విడిచిపెట్టలేదు. అందుకే వాళ్ళకి ఏం కలిగింది, అపజయము కలిగింది. వారు విజయము సాధించలేదు. కనుక ఈ 2026వ సంవత్సరం మనకు అద్భుతమైనటువంటి విజయము కలగాలి అంటే, ఎందుకో నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలంటే, నెరవేర్చబడుట నువ్వు చూడాలి అంటే, ఇక్కడ అంటున్నాడు, దేవుడికి ఇష్టం లేనిది ఏదుందో నీ దగ్గర, దాన్ని మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? ఏమండి, ఒక మాట చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. చాలు. ఇక్కడ లోతు తన 2 కుమార్తెలకు పెండ్లి కాబోతున్నటువంటి ఆ 2 అల్లుతో చెప్పాడు. దేవుడు అప్పుడే ముందుగానే తెలియజేశాడు, లోతు ఈ సొదొమ గొమొర ప్రాంతాన్ని విడిచిపెట్టేసాయి. ఇదిగో ఈ సొదొమ గొమొర పట్టణం తగలబడిపోతుంది, నేను నాశనం చేయబోతున్నాను. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట లోతుకు చెప్పాడు. అయ్యో,
నేను నా కుమార్తెను కాకుండా నా కుమార్తెలను వివాహము చేసుకోబోయే అల్లుళ్ళు కూడా వాళ్ళు రక్షించబడాలని త్వరితంగా ముందు అల్లుల దగ్గరికి పోయారు. పోయి అయ్యా లెండి, ఈ ప్రాంతాన్ని ఈ చోటును విడిచిపెట్టి మనము వెళదామంటే వారు ఎగతాళి చేశారంట. దేవుని బిడ్డలారా, కనుక విడిచిపెట్టమన్నాడు దేవుడు. ఏమండి, వాళ్ళు విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర ప్రాంతంతో పాటు వాళ్ళు కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయారండి వాళ్ళు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో మన విజ్ఞతకి ఆయన విడిచిపెడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం ఆయన చెబుతున్నటువంటి మాట చాలా సీరియస్గా ఈ మాట మనం పట్టుకోవాలి. దేవుడికి నీ దగ్గర ఏదైతే ఇష్టం లేనిది ఉందో, ఇష్టం లేదు ఏదైతే నువ్వు పట్టుకున్నావో, ఇష్టం లేదు ఏదైతే పట్టుకొని నువ్వు నడుస్తా ఉన్నావో, వాటిని మనం విడిచిపెట్టాలండి. దేవుడు అదే మన దగ్గర నుండి కోరుతున్నాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంకేమైతే రాబోయేది చూద్దాం. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరపు ఈ దినాన ప్రభు రెండో మాటగా మనకిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందరి ఎడల ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఏమండాలమ్మా? ప్రేమ. ఏమండి, అందరి ఎడల. సంఘములో హెచ్చు భేదాలు ఏమి కూడా ఉండకూడదు. ఒకరెక్కువ ఒక తక్కువ ఏమి కూడా లేదు. దేవుడి సముఖములో దేవుడి సన్నిధిలోటువంటి వారు అందరిని కూడా సమానమే. కనుక ప్రేమ కలిగి ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తెలియజేస్తాడు, నువ్వు సంఘానికి మాదిరిగా ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడి అక్కడ. ఎవడు మనకు చదువుమా? నీ యవ్వనమును బట్టి ఎవడు తృణీకరింపనీయకుము, మాటలోను. దేంట్లోనంట? మాటలో మాదిరి ఉండాలి. 2, ప్రవర్తనలో మాదిరి ఉండాలి. 3, ప్రేమలో మాదిరి ఉండాలి. 4, విశ్వాసములో పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరి. కనుక ఈ సంవత్సరం ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాట, మనం ప్రేమ కలిగి ఉండాలండి. ఒకరి ఎడల ఒకరికి ఏముండాలమ్మా? ప్రేమ. ప్రభు ఇస్తున్నటువంటి మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమిస్తున్నాం. అలాగే మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. తిమోతి, నీకు వ్యత్యాసం ఉండకూడదు. నువ్వు సంఘాన్ని నడిపించే ఒక నాయకుడివి, ఒక కాపరివి. ఎక్కడా ఎవరు, నువ్వు యవనస్తుడు కదా, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకు. మాటలు కానీ, ప్రేమలు కానీ, చూపులు కానీ, ప్రవర్తనలు కానీ, పరిశుద్ధతలు కానీ, విశ్వాసములు కానీ, అన్ని విషయములు విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. అంటే నీ తోటి వారికి నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ప్రేమించే వ్యక్తులుగా ఉండాలండి. కనుక దేవుడు ఒకవేళ మనలో ప్రేమ లోపించిందేమో, ఇప్పటికీ చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఏమండి, ఈ వివక్ష నడుస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఏమండి, ఆ వివక్ష, ఆ పక్షపాతం అనేది మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించాడు ఆయన. ఏమంటే, అందరూ ఒకే విధంగా ప్రేమించాడు. ఆయన ప్రేమలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చూపులు కానీ ఏమైనా వ్యత్యాసం చూపించాడా? ఏమండి, అందరూ ఒకేలాగా ప్రేమించాడు. యేసుక్రీస్తు కూడా మన దేవాతి దేవుడు కూడా ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు, మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి ఈ సంవత్సరం అంతా. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లే. మొదటున్న విశ్వాసం లేదు, మొదటున్న క్రియలు లేవు. ఏమండి, ఈ దేవుడు పెట్టే ప్రేమ మనం తగ్గకూడదండి. అది అంతకంత ఇంకా మనం ఒకరిలో ఒకరు అమితమైనటువంటి ప్రేమ విశ్వాసము కలిగి మనం ముందుకి నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇంకా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:24. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమై మా అతిశయం
వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరుచుడే. మీ ప్రేమ ఎలాంటిది కంట? మంచదమ్మా. కాబట్టి మీ ప్రేమ ఎలాంటిదంట? మన ప్రేమ కూడా ఎలా ఉండాలి? లోపల ఒకటి బయట ఒకటి ఉండనే ఉండడు. అబ్బో మీరంటే మామూలు పాస్టర్ గారు కాదండి బాబు, అసలు మీరు చెప్పినట్టు ఎవరు చెప్పరాను ఈయన టెక్క బురద సోది వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు? లోపల ఒకటి బయట ఒకటి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకి రెండు స్వభావాలు ఉండకూడదు, ఒకటే స్వభావం. నీ మనసులో ఏముందో అదే నీ పెదవులో ఉండాలి. యథార్థమైన ప్రేమ ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ కొనియాడుతా ఉన్నాడు, మీ ప్రేమ యథార్థమైనది, అందులో మేము అతిశయిస్తూ ఉన్నాం. అంత సంతోషంగా దైవజనుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక కూడా అలాంటి స్వార్థపూరితమైన కపటమైనటువంటి ఇలాంటి ప్రేమ కాకుండా క్రీస్తు యేసు ఏ ప్రేమనైతే మనకు కనుపరిచారో అదే ప్రేమ మనం కనుపరిచేవారుగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంటమా? ప్రేమ. మనం ఎంత ప్రేమిస్తున్నామో మన పొరుగు వారిని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. అదే దేవుడు కోరుకునేది. ఉపవాస కొడుకుల్లో చెప్పా ఏమండి ఇది లోకములో సమాజంలో చేసే పరిచర్యను బట్టి దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన ఆ ప్రేమను కనుపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకేమని రాయబడి 3వ మాటగా చూడండి త్వరగా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. నీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలంటమా? 3వ మాట క్షమాగుణము కలిగి ఉండాలి. ఏ గుణమమ్మా? క్షమాగుణం. అంటే క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. క్షమాగుణము మనము దేవుని పిల్లలం. ఎవరి పిల్లలం మనము? దేవుని పిల్లలం. ఆయన క్షమించాడు. ఎవరు క్షమించాడు? కాలు పెట్టి తన్నినోడిని క్షమించాడు, కాళ్ళరించి ముఖం మీద ఉమ్మేసినోడిని క్షమించాడు, గడ్డం పట్టుకుని పీకినోడిని ఏం చేశాడు? క్షమించాడు. సిలువేసినోడిని క్షమించాడు, కొరడా దెబ్బలు కొట్టినోడిని క్షమించాడు. ఎవరిని రకరకాలుగా హేళన ఎవరిని దూషించినోడిని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఎంత అద్భుతమైన మాట అండి. చూడండి, కలువరి శిలువలో వేలాడుతూ వాళ్ళు అప్పటికి అపహాస్యం చేస్తా ఉన్నారు గొల్గొతా కొండ మీద. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా. హేళన చేస్తున్నప్పటికీ నవ్వుతున్నప్పటికీ కూడా తండ్రి పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని ఏం గట్టిగా చెప్పాలి. ఏమన్నాడు? క్షమించాలి. దేవుడు క్షమించాడు కానీ మనం మాత్రం డొక్కను క్షమిస్తాం. చచ్చిపోతే ఇంకేంటి క్షమించండి? ఉంటే కదా. ఏమండి? చచ్చిపోతే మనం ఉంటే కదా క్షమించడానికి. కనుక క్షమాగుణము కలిగి ఉండాలండి. క్షమించేవారిగా మీ శత్రువులను మీరు ప్రేమించాలి. శత్రువులు మనకేంటి శత్రువులు అండి? మనకి శత్రువులు మనము వాళ్ళ ఎదుటి వాళ్ళకి శత్రువులుగా కనబడతామేమో. నేను ఎప్పుడు లాజిక్తో కూడిన మాట చెప్తూ ఉంటాం. మనము వాళ్ళకి శత్రువులుగా కనిపించవచ్చు కానీ వాళ్ళు మనకి శత్రువులు కాదు. చెప్పాలి, వాళ్ళు మనకి శత్రువులు కాదు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట చెప్పాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉన్నారో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా లైవ్ చాలా ఇంట్రెస్ట్గా చూశారు. ఏ లైవ్? మన క్రిస్మస్ ఆరాధన లైవ్ చాలా ఆతృతతో, చాలా టెన్షన్తో చూశారు. దేవునికి స్తోత్రం. నాకు అర్థమయ్యేది కాదు. నేను స్టార్టింగ్ షార్ట్స్ పెట్టేవాడిని. షార్ట్ మెసేజ్లు పెడితే వితిన్ సెకండ్స్లోనే అలా పెట్టగానే షేర్స్ వెళ్ళిపోయేవి. ఎవరు ఎంత స్పీడ్గా పెడుతున్నారు అనుకున్నా. కనుక మనకి వాళ్ళకి మన సొత్తులు కనబడిన వాళ్ళ వల్ల మనకు చాలా ఉపయోగం కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కనుక నా పాలసీ అది. నేను ఎవరిని కూడా శత్రువులుగా నేను చూడను. ఒకవేళ నేను వాళ్ళకి శత్రువులుగా కనిపించొచ్చాము, వాళ్ళు నేను శత్రువులు అనుకోవచ్చాము, అనుకున్నా కానీ నేను మాత్రం వాళ్ళ మిత్రులుగానే చూస్తా ఉంటాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ క్షమాగుణము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ సంవత్సరం మనలో నుండి కోరుకు ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నామేమో, ఎవరిని క్షమించలేకపోతున్నామేమో. కనుక క్షమాగుణము కలిగి ఉండమని దేవుడు ఈ సంవత్సరం మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక
12వ అధ్యాయం 14 వచనం, త్వరగా. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. మూడో మాటగా జాగ్రత్త వినాలి, వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాటగా ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అందరితో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. చెప్పాలి, ఎలా ఉండాలంట? సమాధానము కలిగి ఉండాలి. సమాధానము లేకపోతే సంతోషము ఉండదు. ఎక్కడ సమాధానం ఉంటుంది అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మనం సంతోషంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, సమాధానము గలవారిగా ఉండాలి. అందరితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఈ మాట నేను పలుకుతూ ఉంటాను. ఏమండి, మన ఆయువు నీటి బుడగ లాంటిది కదా, గడ్డి పువ్వు లాంటిది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది. అది అంతెందుకండి, 2 గట్టిగా 4 విరోచనాలు 2 వాంతులు అయినాయి అనుకోండి, మనం మనలాగా ఉంటామా? ఇద్దరు మోసుకెళ్ళాలి. అలాంటి మన బతుక్కి ఆడెంత, ఆళ్ళెక్కేముంది, వీళ్ళెక్కేముంది? ఏమంటే ఆ కంచెలు దూకుతాం, ఈ కంచెలు దూకుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు అది కోరుకోవట్లేదు. నీలో నుండి నాలో నుండి అని కోరుకునేది ఇది, ఆయన ఆశించేది ఇది. ఇదిగో అందరితో సమాధానము కలిగి ఉండండి, సమాధానము గలవారై ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు సముకున్నటువంటి మనము సమాధానముతో ఇంటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అసమాధానముతో కాదు, ఎలా వెళ్ళాలి? సమాధానముతో ఇంటికి మనము సమాధానముతో వెళ్ళాలంటే అందరితో కూడా మనం సమాధానము గలవారమై ఉండాలి. అందరితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నిన్న పగలు కూడా చెప్తాను. ఏమండి, ప్రాంతాలు వేరు కానీ మనం అందరము ఒకటి. ప్రాంతాలు వేరు కానీ అందరూ ఒకటి. ఒక తండ్రినే ఆరాధిస్తున్నాం. మనందరికి ఆత్మీయ తండ్రి ఒక్కడే కనుక మనమందరికి కూడా ఏముండాలి? సమాధానము కలవారమై ఉండాలి, సమాధానము కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా చూద్దాం, చూడండి 5వ మాటగా ఈ మాట చూద్దాం. చూడండి, కీర్తన 34వ కీర్తన 12 చరణం. 34వ కీర్తన 12 చరణం. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము. ఏం చేయాలంటే ఈ సంవత్సరం మనమమ్మా? కీడు చేయడము మాని ఏం చేయాలంట? మేలు చేయాలి. మనం మేలు చేసే వారిగా ఉండాలి. చేతనైతే, చేత కాకపోతే మెదలకుండా కూర్చోవాలి తప్ప ఎవ్వరికి ఏ హాని కలిగించకూడదు, ఎవ్వరికి ఏ కీడు మనము తలపెట్టకూడదు. ఆ తలంపుగాన ఆలోచన ఏది మన దగ్గరికి రాకూడదు. ఎవరి ప్రభు చెప్పిన మాటలు చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడదు? వాగ్దానం చేస్తున్న ప్రసంగి రాజు కాదు, వాగ్దానం చేస్తున్న మీ తోబుట్టువులు కాదు, బంధువులు కాదు, మీ శ్రేయోభిలాషులు కాదు. వాగ్దానం చేస్తున్నాడు నమ్మదగిన దేవుడు, ఆయన సృష్టికర్త. మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదాయన. మనుషులు మర్చిపోతారు మాట ఇచ్చి, ఆయన మర్చిపోయే దేవుడు కాదాయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు నా సేవకు రాకముందు నేను ఒక దర్శనం చూసిన. నేనే ఒక పందిరి వేసాను. ఒక పందిరి. ఆ పందిరి వేసిన తర్వాత పందిరి అంతా కంప్లీట్ అయ్యింది. దాంట్లో ఆరాధన మొత్తం ఏదో జరిగింది. మొదటి వారం చిల్లర డబ్బులు వచ్చినాయి, 2వ వారం చిల్లర డబ్బులు వచ్చినాయి, 3వ వారం చిల్లర డబ్బులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. దర్శనములో దాని భావం ఏంటి అంటే, అది పరిచయంలోకి వచ్చిన తర్వాత నాకు ప్రారంభంలో ఆ దినం చాలా బాగా అర్థమైంది.
ఆ రోజుల్లో ఎంత ఉండేది? పాలవా రూపాయి కదా. దేవునికి స్తోత్రం. ఎంత ఉండేదమ్మా? పాలవా, ఉత్తి పాలవాలే ఉండేవి. పాలవాలు రూపాయి. 10 రూపాయల కాగితం కనిపించేది కాదు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుండి పట్టినపల్లి ఎవరు అంటారు గాడిదబురు పోయేవాడిని వాక్యం చెప్పడానికి. అక్కడ వాక్యం అయిన తర్వాత అక్కడ ఆదివారం సంత, ఆ సంత దగ్గరికి వచ్చి 5 రూపాయలు ఎంతో వచ్చాయి అనమాట. ఆ పాలవాళ్ళని లెక్క పెట్టి 5 రూపాయలు జిలేబీ తిని మంచిని దగ్గర మళ్ళీ ఇంటికి వచ్చేటోండి. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిచర్య. జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే మనం ఎవరికైనా ఏం చేయాలంట? మేలు చేసే వారిగా ఉండాలి, కీడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. నీ జీవితాన్ని రకరకాలుగా తోడను ఆడవచ్చు, రకరకాలుగా హేళనకరంగా మాట్లాడవచ్చు, రకరకాలుగా నిందలు వేయచ్చు. ఏం కాదు, చూస్తున్నాడు కదా. ఒక ఆయన చూస్తున్నాడుగా. వాస్తవం అన్నది దేవునికి తెలుసు, మానవులకి తెలియకపోయిన దేవునికి తెలుసు. మనం అధైర్యపడాల్సిన, కంగారు పడాల్సిన, నాకు ఆయన ఏదో హాని చేశాడు, నేను ఆయనకి హాని చేయాలంటే ఆయనకి మనకి ఏం తేడా ఏముంది? నిన్న ఈ బాక్స్ పాడైపోతే రిపేర్ చేయించడానికి తీసుకెళ్ళి మెకానిక్ షాప్కి. ఆయన పాస్టర్ గారే 2 కళ్ళు కనిపించు అనమాట. ఆ మెకానిక్ షాప్ ఆయన అంటున్నాడు, ఆ బాక్స్ రిపేర్ చేస్తా. ఫస్ట్ గారు ఇదివరకు బాగానే మీకు కనిపించి ఆయన అంటున్నాడు, ఒకరు పట్టుకుని తీసుకున్నారు, కారులో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఏదో మైక్లో కొన్నారు వాళ్ళ బిడ్డలు వాళ్ళు. ఫస్ట్ గారు ఇదివరకు మీకు బాగానే ఉండే కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం కళ్ళని పోయి ఏమైనా షుగర్ ఎక్కువ అయిందా అన్నారు. లేదు షుగర్ ఎక్కువ కాలేదన్న. ఏమైందన్న? ఇక్కడ జనాలు ఉన్నారా అని అడిగాడు. ఉన్నారన్న. అయితే తర్వాత చెప్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి మీద కుట్ర, ఒక దైవజనుడి మీద ఈర్ష, ఒక దైవజనుడి మీద పగ కావాలని ఆయన 2 కళ్ళు పోయేటట్లుగా చేశారు. కళ్ళు పోయినాయి. సేవ ఆగిందా? పరిచర్య ఆగిందా? ఏమండి? పరిచర్య చేస్తున్నాడు, ఇంకా పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఆ మాట విన్నప్పుడు నా మనసు నీరైపోయింది. అరే అనిపించింది. చాలా ఆలోచన చేశాను. ఈ 2 కళ్ళు లేకపోతే మనం ఏది కూడా ఈ బ్రతికినా చచ్చిపోయినా ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఏం కనబడదు. ఎక్కడ పోవాలన్నా ఎవరొకడు తోడు ఉండాలి, ఏ చేయాలన్నా ఉండదు, ఏడున్నామో తెలియదు. అంటే పగలైనా రాత్రి అయినా ఒకే విధంగా ఉంటుంది. కనుక ఆ దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు చాలా కొంచెం వేదన కలిగించి, సమాజంలో మనుషులు ఇలా ఉంటారా? మనుషులకు ఆలోచన ఇదా? ఏం అన్యాయం చేస్తాడు, ఏ తప్పు చేస్తాడు, ఏ తప్పు లేదు కదా. కనుక జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. కీడు తలపెట్టిన ఎవరి మనము వాళ్ళకి కీడు చేయకూడదు. మనం ఏం చేయాలంట? మేలు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు మేలే చేశాడు కదా. ఆయన కీడు ఎవరికి కీడు చేశాడు దేవుడు? ఎవరు కీడు చేయలేదు. మనం కూడా ఈ సంవత్సరం మేలు చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమాట చదువుమా? ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 వచనం. 6:12. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 వచనం. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. 6వ మాట తెలుసా? చిన్న చిన్న మాటలు. ఆసక్తి కలిగి ఉండాలి. చెప్పాలి, ఏం కలిగి ఉండాలంటమ్మా? ఆసక్తి. మొదట్లో ఆసక్తి రాను ఏమైపోతుంది? ఏమైపోద్దమ్మా? చల్లరిపోతుంది. కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు ఏమండి? చాలా ఆసక్తి. ఒంటరి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, వాక్య ధ్యానం, ఏమండి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన. రాను ఏమైపోద్ది? ఉపవాస ప్రార్థన ఉండదు, బైబిల్ ధ్యానం ఉండదు. అసలు సంఘంలో కూడా అందరికంటే ముందే మనమే ఉంటాం. చాలా ఆసక్తి ఉంటుంది. రాను ఏమైపోద్ది అంటే ఆసక్తి
తగ్గిపోదు. మునుపున్న ఆసక్తి దేవుడు కావాల్సినట్టు తెలుసా, మునుపు ఎలా ఉందో అదే ఆసక్తి ఉండాలంట. మునుపు కనుపరిచినటువంటి ఆసక్తి మీరు కలిగి ఉండాలని దేవుడు దేవుడు కోరుకుంటున్న దేవుడు తెలియజేస్తున్నాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఆసక్తి ఉండేది ఇదివరకు కదా, రాను అందరూ ఈ సంవత్సరం కొంచెం డల్ అయింది ఆసక్తి విషయంలో. ఏమండి, డల్ అవ్వకూడదు. మనం ఇంకా ఆసక్తి ఎక్కువ కావాలి, ఇంకా దేవుని కొరకు చేయాలి, ఇంకా దేవుని కొరకు, ఇంకా నేను ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా దేవుని కొరకు ఏదో చేయాలి తప్పదు. ఆసక్తి కలిగిన వారై ఉండాలి. ఆసక్తి, దేవునికి వెళ్ళాలనే ఆసక్తి ఉండాలి, దేవుని సముఖంలో ఉండాలని ఆసక్తి ఉండాలి, దేవుని పిల్లలతో పాటు కలిసి ఆయన ఆరాధించినటువంటి ఆసక్తి మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆసక్తి గలవారమై ఉండాలంటండి. ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక మనలో ఆసక్తి తగ్గకూడదు, ఆసక్తి కలిగి మనం ముందుకి నడవాలి. ఇంకేం మనం చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21 వచనం. యోబు గ్రంథం 22:21. సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. రైట్. 7వదిగా మంచి సహవాసం కలిగి. ఏ సహవాసం అమ్మా? మంచి సహవాసం. జాగ్రత్త. సంఘ సహవాసం వేరు, సంఘము వెలుపట సహవాసము వేరు. సంఘ సహవాసము పరిశుద్ధతను నేర్పిస్తుంది, సంఘము వెలుపట సహవాసము పరిశుద్ధతను పాడు చేస్తుంది. సంఘం యొక్క సహవాసము మనం పురుకొలుపుతుంది, వెలుపట సహవాసము మన బలహీన పరుస్తుంది. సంఘం యొక్క సహవాసము ఆధ్యాత్మికంగా భక్తిలో మనం ఎదిగేటట్లుగా దోహదపడుతుంది. వెలుపటి సహవాసము ఈ సంఘ సహవాసానికి మనం ఏం చేస్తాం? దూరము చేస్తాం. ఇప్పుడు చాలా మంది భక్తిలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సహవాసాలు. ప్రార్థన జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? సహవాసం. ఏమండి, కనుక ఈ సహవాస విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము వెళ్ళాలి. మంచి సహవాసం కలిగి ఉండాలంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సహవాసం అంట? మంచి సహవాసం. ఇప్పుడు మంచోడుతో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి, మనకేమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా? ఇప్పుడు ఇంగ్లీష్ ఆమె ఉంది ఇక్కడ, మనకి ఒక ఆమె ఇంగ్లీష్ మాట్లాడాము, ఆవిడతో పాటు మనకు కూడా ఏమొచ్చేస్తూ ఉంటుంది? ఒకరోజు నేను అలాగే అన్నాను, ఏదో చెప్తా భాష మాట్లాడేసి నాకు అసలు రాదు, మన భాష సర్వసాధారణంగా రాదు. కానీ ఆవిడ 2-3 మాటలు స్టేజ్ ఎక్కిన తర్వాత నేను కూడా అదే భాష మాట్లాడితే విచిత్రంగా చూస్తున్నారు జనాలు అంతా నన్ను. దేవునికి స్తోత్రం. అంటే ఆవిడ తప్పు పట్టడం కాదు, సహవాసం. ఏ సహవాసం కలిగి ఉన్నామో అలవాట్లు, ఆ లక్షణాలన్నీ కూడా మనకి ఏమవుతాయి? అంటుతూ ఉండాలి. ఆ మాట తీరు వస్తుంది, ఆ పద్ధతి వస్తుంది, ఆ మనసు వస్తుంది, ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అందుకే సహవాసం, మంచి సహవాసం కలిగి ఉండాలి. మంచి సహవాసం కలిగి ఉంటే మనకి మేలు కలుగుతుందంట. అలాంటి మంచి సహవాసం లేకపోతే మనకి మేలు కలగదు, మనం పాడైపోతాం. కనుక మంచి సహవాసం కలిగి ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. 7వ మాట త్వరతో 2 మాటలు ముగిస్తాను. 7వ మాటగా 8వ మాటగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 22 వచనం. ఎస్తేరు గ్రంథము 2:22. మొర్దెకైకి తెలియబడి అతడు దానిని చెప్పాను. ఎస్తేరు మొర్దెకై రాజునకు ఈ సంగతిని గూర్చి విచారణ కాగా నిజమాయను. అందుచేత వారిద్దరును ఉరి తీయింపబడిరి. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి నేపథ్యం అంతా. వీళ్ళు యూతులు. వీళ్ళెవరు? యూతులు. యూతుడైన మొర్దెకై ఆ 27 సంస్థానాలలో ఏమండి అక్కడ ఎలా ఉన్నాడంటే ఒక వాచ్మెన్గా
పనిచేస్తా ఉన్నాడు. ఏమండి, ఒక వాచ్మ్యాన్గా పనిచేస్తున్నా ఏమండి తను యూదులందరి పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మొర్దెకై వల్ల అక్కడ ఏమనుకున్నాడు, హామాను నాకు సాగిల పడలేదు, నాకు నమస్కారం చేయలేదని యూదులందరినీ కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు. పోతే పోనీలే, వాళ్ళు పోతున్నాక నాకెందుకని విడిచిపెట్టారా? ఏం చేశారు? 3 దినాలు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి 8వ అధ్యాయం ఇక్కడ ఏ మాట మనకి తెలియజేస్తుందంటే బాధ్యత కలిగి ఉండాలి. మనకేముండాలా? బాధ్యత. తాను యూదుల పట్ల, వాళ్ళ వర్గము పట్ల, వాళ్ళ వంశము పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నారు వాళ్ళు. అరే, ఎవరు మా వంశము కానీ, మా జనులు కానీ, మా ప్రజలు కానీ నాశనము కాకూడదు, వాళ్ళందరూ కాపాడబడాలి, వాళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, వాళ్ళు క్షేమంగా ఉండుట కొరకు ప్రభు సన్నిధిలో గోజాడారు, విజ్ఞాపన చేశారు, ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఆ మరణ శాస్త్రం నుండి వాళ్ళు తప్పించబడ్డారు. కనుక మనము కూడా బాధ్యత కలిగి ఉండాలి. చిన్న చిన్న మాటలు ఏం కలిగి ఉండాలమ్మా? బాధ్యత. మనకే బాధ్యత ఉండాలా? మన సంఘం పట్ల బాధ్యత ఉండాలి. నీవు ఒక బాధ్యురాలివి. ఇప్పుడు ఈ టెంట్ నిలబడాలంటే ఇవన్నీ ఉండాలి, ఈ పోల్స్ అన్నీ కూడా ఉండాలి. ఈ చుట్టూ తిరగా ఇవి ఉన్నాయి కదా, మధ్యలో నేను ఉండని తీసేసి ఉంటుంది, ఇది ఉండదు. అన్నిటికీ బాధ్యత ఉంది. ఈ కర్రలన్నిటికీ కూడా, ఈ కర్రలన్నీ టెంట్ మోస్తుంది లేదా? మోస్తుంది. దేవునికి స్తోత్రం. అది సంఘములు కూడా అందరికీ బాధ్యత ఉండాలి. ఇది నా సంఘము, ఇది నా కుటుంబము. కనుక అందరికి ఏముండాలమ్మా? బాధ్యత. ఈరోజు నేను మందిరానికి వెళ్ళకపోతే నా సంఖ్య తగ్గిపోద్ది, నేను వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి, బిడ్డలతో ఉండాలి. నేను ఒక బాధ్యత కలిగిన వాడను, ఒక బాధ్యత కలిగిన విశ్వాసిని, బాధ్యత కలిగిన విశ్వాసుడును, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని నేను వెళ్ళాలనేటువంటి తపన మనలో ఉండాలి. మనం ఏం చేస్తాం? వానొత్తే రామ్, మొబ్బడితే రామ్, మంచు పడితే రామ్, ముక్కు దెబ్బడుగుంటే రాము, సలిసలిగుంటే రాము, తలపోడొత్తే రాము, నడుపోదొడిస్తే రాము. వస్తావా? అది మన బాధ్యత కదా. దేవునికి స్తోత్రం. నీకు నడుంపోటు ఉన్నా, తలపోటు ఉన్నా, ఏదున్నా ఏడ ఉండాలి? బాధ్యత. మన బాధ్యత మనం ఏం చేయాలా? నిర్వర్తించాలి. మన బాధ్యతను మనము కాపాడుకోవాలి. మన బాధ్యత ప్రకారం మనము చేయాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు. అదే బాధ్యతను ఎవరి మనకి నేర్పిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మన బాధ్యత కలిగి ఉండాలండి. ఇంకేమన్నా చూడండి. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా హెబ్రీ పత్రిక. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. చాలు. దేవునికి స్తోత్రం. 9వదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో నిర్లక్ష్యము ఉండకూడదు. ఏముండకూడదమ్మా? నిర్లక్ష్యం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు ట్రైను విజయవాడలో 9:30 ఉంది. మనం ఎక్కడికో పోవాలి, వైజాగ్ లేకపోతే ఎక్కడికో పోవాలి, 9:30 ఉంది. ఏమండి, 10 గంటలకు వెళ్ళి కూర్చుంటామాడా? చెప్పండి, 10 గంటలకు వెళ్తే ఉంటుందా? ఉండదు. అదంతా ఎందుకండి? బస్సు ఇటు రాజమండ్రి బస్సు 9:30కి అలాగ వెళ్ళద్ది. 9:30కి వెళ్ళే బస్సు నీకు 11 గంటలకు వెళ్తే ఉంటుంది అక్కడ? ఉండదు. ఒకవేళ 11 గంటలకి వెళ్ళక నీలో ఏముంది? నిర్లక్ష్యం. కనుక 9:30కి వచ్చే బస్సుకి మనం ముందే ఎన్ని గంటలకు వెళ్తామాడా? 9ంటికి, అరగంట ముందే. వాటి పట్ల మనకి నిర్లక్ష్యం లేదు, కానీ దైవికమైన విషయాల్లో మాత్రం చాలా నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా దేవుడు మన పట్ల నిర్లక్ష్యం చేస్తే ఏమండి,
అడగంగానే దేవుడు నీ పట్ల కార్యం చేయాలి. ప్రభువా, నేను ఇబ్బందులు ఉన్నాను, బాధలు ఉన్నాను, సమస్యలు ఉన్నాను, పోరాటంలో ఉన్నాను, ప్రభువా నాకు జవాబు సమాధానం దయచమని గోజాడుతూ ఉంటాం. ఆయన నిర్లక్ష్యం చేస్తే, ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కానీ మనం ఏం చేస్తాం? అన్ని విషయాలలో నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. కనుక దేవుని బిడ్డ, ఈ సంవత్సరం మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయకూడదు. ఏ విషయములో? దైవికమైన విషయములో, దేవుని సన్నిధి విషయములో, ఏ విషయములోనైనా మనం ఏముండకూడదమ్మా? నిర్లక్ష్యము ఉండకూడదు. నిర్లక్ష్యం ఉండకూడదు. కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకు చివరికి మాట చదువుకుందాం. చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 18 1వ వచనం. విసుకక నిత్యము ప్రార్థన ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చివరాఖరిగా 10వదిగా దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి ప్రార్థన, విసుకక మనము ప్రార్థన చేయాలి. విసుకని ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, ఈ ప్రార్థన ద్వారానే మనం అద్భుతాలు చూడగలం, ప్రార్థన ద్వారానే మనం విజయము చూడగలం, ప్రార్థన ద్వారానే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడం మనం చూడగలుగుతాం. కనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చాతపుచ్చుకుని, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, విసుగుదల లేకుండా పట్టుదల కలిగి ప్రార్థన మనము చేస్తే ఖచ్చితంగా మాట ఇచ్చాడు కదా, ఆయన చేస్తాడే. అది మనలో నిర్లక్ష్య స్వభావం. మనలో అంటే మనం గుర్తు చేయాలని కాదు, మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నేను 100కి 200% నేను నమ్మేది ఏంటో తెలుసా? ఈ సంవత్సరం ఈ జరిగించిన ఈ కూడికలంతటిని బట్టి సంఘ పిల్లలుగా, దైవజనులుగా మనమందరం చేసిన ప్రార్థన ద్వారానే దేవుడి కార్యాలను అద్భుతంగా జరిగిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకుండా ఏది కూడా జరగదు. ప్రార్థన లేకుండా ఏది అవ్వదు. ప్రార్థన లేకుండా చేసిన కార్యాలు నేను చూశాను. ఏమండి, నేను చాలా క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాను. ఏమండి, నాకు అంత తృప్తికరంగా అనిపించలేదు. అంత దేవుని ఆ సన్నిధిలో ఉన్నంత ఫీల్ నాకు కలగలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి 2025 గత సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో దేవుడు చాలా అద్భుతంగా జరిగించారు. అంటే దానికి గల కారణం ఏంటంటే మనమందరం చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. విసుకక చేసాం, పట్టుదల కలిగి చేసాం. అలాగే సంఘము కూడా ఇంకా వృద్ధి అవ్వాలంటే, సంఘములకి అనేకమైన నూతనమైన ఆత్మలు నడిపించబడాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, సంఘం అంచెలంచెలుగా వర్ధిల్లాలంటే మనం కూడా నిత్యము విసుకక ప్రార్థించే బిడ్డలుగా మనం ఉందాం. దేవుని బిడ్డలా నేను ముగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పని, మొట్టమొదటి పని ఏంటి? దేవునికి ఇష్టం లేనివి మనము విడిచిపెట్టాలి. దేవునికి ఏదైతే నీ దగ్గర అసహ్యమైనవి, దేవుని నిన్ను దూరం చేసేవి ఏదైతే ఉందో వాటిని విడిచిపెట్టమని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. రెండో మాట, ప్రేమ కలిగి ఉండాలి. ఎవరితో? అందరితో. ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను కనపరిచేవారుగా, ప్రేమను వ్యక్తపరిచేవారుగా. ఏమండి, స్వార్థము లేకుండా, కపటము లేకుండా యథార్థమైన ప్రేమ కలిగి కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. మూడో మాట, క్షమాగుణము కలిగి ఉండాలి. అంటే క్షమించేవారిగా ఉండాలి, క్షమించాలి. ఏమండి, ఈ పగలు, ఈ కక్షలు, వీటి వల్ల మనం సాధించేది ఏది కూడా లేదు. నాలుగో మాట, అందరితో సమాధానము కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ఐదో మాట, కీడు చేయుట మాని ఏం చేయాలంట? మేలు చేద్దాం. నలుగురికి సహాయం చేద్దాం, నలుగురికి ఉపయోగపడేవారిగా, నలుగురికి ఏమండి మనము మేలు చేసే వ్యక్తులుగా మనం. ఆరో మాట, ఏ విషయంలో? దేవుని విషయంలో, దైవికమైన విషయంలో ఏముండాలి మనకి? ఆసక్తి. ప్రభునందుల ప్రయాస అన్నిటికీ కూడా అది వ్యర్థం అవదు. మీరు పడుతున్న ప్రతి ప్రయాస మీరు ఆసక్తితో చేస్తారనుకోండి, దానికి దేవుడు చక్కని ప్రతిఫలము ఇస్తాడు. ఏడవదిగా, మంచి సహవాసము కలిగి ఉండాలి. ఎనిమిదవదిగా, బాధ్యత గలవారమై ఉండాలి. తొమ్మిదవదిగా,
నిర్లక్ష్యము ఉండకూడదు. 10వదిగా విసుకక మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి మాటలు, చేయాల్సినటువంటి పనులు తప్పకుండా వీటిని మనము ఆచరిస్తూ ఆ విధముగా ఆ ప్రకారంగా నడిచే వ్యక్తులుగా మనం ఉందాం. అలా నువ్వు చేయగలిగితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపటి ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్తిలింపచేసి నూతనమైన ఆశీర్వాదాలతో నింపి ప్రభువు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. రైట్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ఈ ఉదయకాల సమయంలో దేవా, మీ పిల్లలుగా, మీ బిడ్డలుగా మేమందరము కలిసి సంతోష గానాలతో మిమ్మల్ని స్తుతించి గణపరిచాం. దేవా, ఈ నూతన సంవత్సరంలో మేము ఏం చేయాలో ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చాను. విన్న ప్రతి మాటను పట్టుకుని వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మేము నడవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరినీ పేరు పేరున అయా, మరి ఇందులో పాలించిన బిడ్డలు, స్థానికంగా ఉన్న బిడ్డలు, వేరన్న పాలించిన బిడ్డలు, పట్టిన పాలించిన బిడ్డలు అందరూ కూడా యేసు నామములో దీవించబడుదురుగాక. నూతనమైన ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో వచ్చునుగాక. వారి బలహీనతలు, బంధకాలు, వేదన, రోధన, శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు తెలియజేస్తూ మరి నా బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి, చేస్తున్న వ్యవసాయాలు దీవించండి, కూలి పని, చేతి పని, ఉద్యోగాలు దీవించండి తండ్రి. గర్భఫలం లేని వారు గర్భఫలాలు ఇవ్వండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, చదువుకుంటున్న బిడ్డలకు వారి చదువుల మీద తోడుగా ఉండండి, వివాహము కాని బిడ్డలకు మంచి వివాహాలు, అయా మంచి సాటిన సహకారిని వారికి దొరకనట్లు మరి కృప చూపించి ఈ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, సంఘాలు ఇంకా అంచెలంచెలుగా వర్ధిల్లినట్లుగా, దీవించినట్లుగా సంఘముల సహకారులు లేవనెత్తండి, పరిచారకులు లేవనెత్తండి దేవా, ఇన్స్ట్రుమెంట్స్ వాయించి వారు లేవనెత్తండి దేవా, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు బిడ్డలెంతో స్థానికున్నటువంటి మా బిడ్డలనైనా అయా ఈ 2 దినాల 31 న్యూ ఇయర్ వేడు కొరకు ఎంతో కష్టపడి ప్రభా చాలా ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీవించి ఆశీర్వదించి వారు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని, మీరు అక్కడ మా పోకడ ఆలస్యమైతే మరలా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, మా కొరకు త్వరగా రానందని రక్షకుడైన యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, ప్రభు నామములో సంపూర్ణ విజయము అపవాదికరులకు అనంత నాశనము కలుగును గాక. ఇప్పుడు తండ్రి దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల మనకు మన కుటుంబాలకు పరిచర్యకును సదా తోడుగా ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి స్థానిక బిడ్డలు అందరికీ పేరు పేరున ఒక్కొక్కరు పేరు చెప్పడం కాదు కానీ అందరికి కూడా మరొకసారి కష్టపడిన, ప్రయాసపడిన అన్ని విషయాల్లో మరి చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. బిడ్డలందరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే స్థానికున్న బిడ్డలు, అలాగే వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ ప్రేమ విందుంది. అందరూ ప్రేమ విందు చేసిన తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళు వెళదాం. అలాగే క్యాలెండర్స్ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు మీరు క్యాలెండర్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఓకే.